హాయ్ అండి అందరికి, నేను మీ రాయేషామ్ని మళ్ళీ మీ అందరి కోసం ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. అదే నాటుకోడి కూర. ఈ మధ్య కాలంలో బర్డ్ ఫ్లూ అని చెప్పేసి చికెన్ తినడమే మానేసాం. అందుకోసమనే ఈ నాటుకోడిని తెప్పించి వండేశాను. ఎలా చేశానో ఏంటో చూసేయండి. అలానే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. నా ఇన్స్టా ప్రొఫైల్ కూడా ఫాలో అయిపోండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. కొన్ని వెల్లుల్లిపాయ రెమ్మలు, ఒక పచ్చిమిర్చి, అలానే కొంచెం దంచుకున్న అల్లం, కొంచెం జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్క ముక్కలు చిన్నవి, 2 యాలకులు, 3 లవంగీలు, అలానే కట్ చేసుకుని ఉంచుకున్న ఆనియన్స్. నా దగ్గర ధనియాలు లేకపోవడం వల్ల ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇవన్నీ చేసి మిక్సీ కొట్టేసేయండి. ఆ తర్వాత బాండి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోండి. దాంట్లో యాలకులు, 2 లవంగీలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, అలానే ఒక బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయినంత వరకు వెయిట్ చేయండి. కొంచెంగా ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా వచ్చాక మసాలాను మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ మసాలాని ఇందులో వేసేసి బాగా ఫ్రై చేయండి. మసాలా బాగా వేగిపోయిన తర్వాత టమాటాను వేసుకోండి. వేసుకున్నాక 1-2 సార్లు కలిపిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, అలానే కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని టమాటా బాగా ఫ్రై అయినంత వరకు వెయిట్ చేయండి. మూత పెట్టుకొని ఉంచండి, జ్యూసీగా వస్తుంది. చూడండి, ఈ విధంగా వచ్చినంత వరకు వెయిట్ చేసి ఇలా వచ్చాక 1-2 సార్లు కలుపుకొని టమాటా బాగా ఉడికిపోయింది అన్న టైంలో నాటుకోడి ముక్కల్ని అందులో వేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలపండి. కలిపి మూత పెట్టేసి ఒక 5 or 10 minutes వెయిట్ చేయండి. ఎందుకంటే ఆ ఆవిరి మీద కూడా చికెన్ ఉడుకుతుంది. చూసారు కదా, ఈ విధంగా వచ్చాక వాటర్ అయితే వేసుకోండి. నేనైతే 3 glasses ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే నాటుకోడి కదా, కొంచెం లేటుగానే ఉడుకుతుంది. అందుకోసమని 3 glasses ఆఫ్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసేసి మూత పెట్టేశాను. చూడండి, ఈ విధంగా ఉడుకుతూ ఉంటుందన్నమాట. ఈ టైంలో కొంచెం మీకు ముందుగా చెప్పాను కదా, ప్రతి కర్రీ ఉడికే ముందు నేను కరివేపాకు వేస్తానని. సేమ్ ప్రాసెస్. ఇప్పుడైతే ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం కస్తూరి మేతి వేసుకొని బాగా కలిపేసేయండి. అంటే దించే ముందు చాలా మంది వేసుకుంటారు. అంటే నేనైతే పిల్లలు తినరు కదా అని చెప్పేసి ఇలా వేసేసి అందులోనే కలిపేస్తానన్నమాట. ఇదండి నాటుకోడి కూర ప్రాసెస్. మీకు కూడా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.